రోజు వాక్యం ఎవరు చదివారు? చదవని వాళ్ళు చెయ్యి చూపించండి. చదవని వాళ్ళు వారం అంతా చదవని వాళ్ళు, ఎవ్రీడే చదవని వాళ్ళు. చదవలేదమ్మా? వారం చదవమ్మా. ఓకే, అవునా? వారం ప్రతిరోజు చదవండి. మీరు ఎంత చదవగలరో అంత. అర్థమైందండి? అంటే మనం అన్నం తిన్నప్పుడు ఎంత తింటాం? కడుపు నిండినంత తింటాం, అవునా కదా? అలాగే కడుపు నిండేంత వరకు వాక్యం చదవండి. ఏం చెప్పారు? కడుపు నిండేంత వరకు వాక్యం చదవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడేంత వరకు చదవాలి. ఒక అధ్యాయం చదవగానే దేవుడితో మాట్లాడేందుకు ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి దేవుడిని స్తుతించు. దేవుడు ఇంకా మాట్లాడలేదు, ఇంకో అధ్యాయం చదువు. దేవుడితో మాట్లాడలేదు, ఇంకొక అధ్యాయం చదువు. దేవుడితో మాట్లాడేంత వరకు వాక్యం చదువుతూనే ఉంటాం. అదేనా? అలాగే చదివితే అప్పుడు కడుపు నిండినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఒక అధ్యాయం చదవడం, 10 అధ్యాయం చదవడం, అది 10 అధ్యాయం చదవడం గ్రేట్ కాదు, అవునా? దేవుడు మాట్లాడేంత వరకు చదవడం గ్రేట్. అర్థమైన అన్నమాట అన్న. ఓకేనా? చదవండి. అలా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మంచిది. ఓకే, మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా అందరం చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతా, 2వ వచనం మీరు చదవండి, 12వ వచనం అందరికి కలిపి చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, గల మా యేసయ్య, మీకు వందనాలయ్యా. మాతో మరొకసారి మాట్లాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేసి నమ్మొచ్చు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము దేవుని వాక్యం ధ్యానించుకుంటూ వస్తున్నాము. మన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది ప్రియమైన దేవుడా కేవలము అద్భుతాలు చేసి వెళ్ళడానికి మాత్రమే కాదు, వాక్యాన్ని ఇవ్వడానికి వచ్చారు, ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారు. ఈ 2 మాటలు బాగా గుర్తు పెట్టుకోండి. దేనికి వచ్చారండి? వాక్యం ఇవ్వడానికి వచ్చారు, ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారన్నమాట. వాక్యాన్ని ఇచ్చారు, తర్వాత ప్రాణాన్ని కూడా పెట్టి మనం రక్షించారు ప్రియమైన దేవుడా. సో ఆయన వాక్యము జీవము గలది. దేవుని మాటలు జీవము గలవు, మనుషులు బ్రతికిస్తాయి, మనస్సులు మారుస్తాయి, మన హృదయాలు మారుస్తాయి, ఆలోచనలు మారుస్తాయి, ఆశలు మారుస్తాయి. అవునా? వెలుగులోనికి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది అనమాట. సో యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు 432 అంశాల గురించి బోధించాడు. ఒక మనిషి భూమి మీద ఎలా జీవించాలో అన్ని ఆయన చెప్పారు. ఇంకా కొత్తగా ఎవరు చెప్పాల్సినవి లేవు, అవి మనం వివరించుకుంటాం అంతే. కొత్తగా మేము ఏమైనా చెప్తున్నామా? యేసయ్య చెప్పి వివరిస్తున్నామా? యేసయ్య చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే వివరించుకుంటున్నాం. అర్థమైందండి? ఒలిసి తింటున్నాం, పండించారు, ఒలిసి తింటున్నాం అంతే. హల్లెలూయా. పండు మనం సృష్టించలేదు, ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. అలాగే ప్రియమైన దేవుడా వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ప్లేట్లో వడ్డించుకుని తింటున్నాం అంతే, అంటే ఇంకేమి చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ధన్యతలు ధ్యానించుకుంటాం. యేసయ్య చెప్పిన ధన్యతలు ఎన్ని? 9 అనమాట. 9లో 6 ధన్యతలు మనం ధ్యానించుకున్నాం. ఈ రోజు కూడా 3 చూసుకుని మనం ముగించుకుందాం. 9వ వచనం 10, 11 వచనాలు ధ్యానించుకుందాం ప్రియమైన దేవుడా. సమాధానపరచు, నాతో కూడా చెప్పండి, సమాధానపరచు వారు ధన్యులు. చాలు గమనించండి, సమాధానం అంటే ఏంటి? పీస్. ఇంగ్లీష్ లో పీస్ అంటారు. పీస్ అంటే పీస్ చేయమని కాదు, అర్థండి. కొంతమంది పీస్ లేకుండా పీస్ చేసేస్తుంటారు, అర్థం కదండి.
పీస్ అసలు ఉంచరు అనమాట. పీస్ 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 చేసి వదిలేస్తారు. అలా సమాధానమే లేకుండా చేసేస్తారు. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది సమాధాన కారకుడుగా. ఎవరండి? యేసు ప్రభువు గురించి యేసు ప్రభువు పుట్టకమునిపే 750 సంవత్సరాల క్రితం ఒక మాట మనకి తెలుసు. అవునా? యెషయా భక్తుడు చెప్తాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, అవునా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అధిపతి అని, నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడు. సమాధానకర్త అధిపతి యేసు ప్రభువు ఎవరండి? సమాధానమునకు అధిపతి. ప్రియమైన దేవా, సో యేసయ్య సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏంటి సమాధానం? సమాధానం అంటే దేవునికి మనకి ఏమొచ్చిందంటే వైరం వచ్చింది. వైరం అంటే ఏంటి? గొడవ, పెద్ద గొడవ, పెద్ద భేదం వస్తుంది అన్నమాట. దేవునికి మనకు చాలా తేడా వచ్చింది. మనం చదువుకుంటాం రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే అక్కడ 4 మాటలు ఉంటాయి. మనము భక్తిహీనమైనట్టుగా, బలహీనమైనట్టుగా, పాపులమైనట్టుగా, శత్రువులమైనట్టుగా, ఏమైనా దేవుడికి శత్రువులమైన ఈ దేవుడికి మన స్వభావం బట్టి దేవుడికి శత్రువులం అయిపోయాం. ఇప్పుడు మనిషిని దేవుణ్ణి సమాధానపరచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా! ఎందుకు వచ్చారండి? మనిషిని దేవుణ్ణి సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దాని సమాధానము అన్నమాట. హృదయంలో సమాధానం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి. తర్వాత అవునా, ఒకరికొకరు విశ్వాసులు ఒకరికొకరు సమాధానం ఉండాలి. మనము దేవునితో సమాధానంగా ఉండాలి. ప్రియమైన దేవుడా, దేవుడు మనల్ని పిలిచింది సమాధానంగా ఉండాలి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? సమాధానంగా ఉండడానికి పిలిచాడు. మనం ఆ మాట చదువుకుంటాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, సమాధానముగా ఉంటకు మీరు పిలువబడ్డారు. సమాధానం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. ప్రియమైన దేవుడా, కాబట్టి దినాన నీవు నేను సమాధాన పరచబడిన వారమై ఉండాలి, సమాధాన పరిచేవారి ఉండాలి. అవునా? సమాధానంగా ఉండేవారు కూడా ధన్యులే. హల్లెలూయా! ఎవరు ధన్యులండి? సమాధానం ఉండేవారు ధన్యులు, సమాధాన పరిచేవారు ధన్యులే. అర్థమైందా? సో ఈ దినాన సమాధానంగా ఉండాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సమాధానం ఉండాలంటే ప్రియమైన దేవుడా, దేవునితో మనం సెపరేట్ చేసుకోవాలి. ఎవరిదండి? దేవునికి మనకున్న రిలేషన్ సెపరేట్ చేసుకోవాలి. తేడా వచ్చింది. తప్పిపోయిన కుమారుడు దేవునికి దూరం అయిపోయాడు. అందుకే అసమాధానం. సహవాసం ఎప్పుడైతే మిస్ అవుతామో దేవునితోటి, అప్పుడు అసమాధానం వచ్చేస్తాయి. అర్థమైందండి? దేవునితో మళ్ళా తిరిగి ఆ సహవాసంలోకి వచ్చామనుకోండి, అప్పుడు సమాధానము స్థిరపడుతుంది. ప్రియమైన దేవుడు, కాబట్టి దినాన దేవునితో మనము సమాధాన పడితే ఖచ్చితంగా మనం సమాధానం ఉంటాం. మనం సమాధానం పడ్డాం అనుకోండి, ఇతరులను కూడా సమాధానం పరుస్తుంటాం. ఇక్కడ చెప్పబడిన మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే, మనిషిని దేవుడితో సమాధాన పరిచే పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. పౌలు గారు అంటారు, చూడండి ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని మారుకొనుచున్నాం. సరేండి, అదనమాట. కాబట్టి దినాన ప్రియమైన దేవుళ్ళరా, మనం చేస్తున్న పరిచయం ఏంటంటే దేవునితో సమాధానం పరచాలి. సువార్త చెప్తున్నామంటే మత ప్రచారం కాదు. చాలా మంది అనుకుంటారు సువార్త చేస్తుంటే అది మత ప్రచారం అనుకుంటున్నారు. కానీ మనిషిని దేవునితో ఐక్యపరుస్తున్నాం. ఏం చేస్తున్నామండి? ఐక్యపరుస్తున్నాం, సమాధాన పరుస్తున్నాం. అది మనం చేస్తున్న పని, అంతే తప్ప మత ప్రచారము చేయట్లేదు. దేవుడికి మనిషికి వైరం వస్తే దేవుడు మనిషి ఎడముఖం పడముఖం అన్నట్టుగా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం మనకు దూరం ఉండడానికి ఇష్టపడతలేదు, మనం దూరం చేసుకోవడానికి ఇష్టపడతలేదు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, సమాధాన పడడానికి ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. రండి, మన వివాదం తీర్చుకుందాం. ఈ పాపముల రక్తములే ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లవగును. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను,
గొర్రెబొచ్చు వలె తెల్లబోను, నేను క్షమిస్తాను, నీ పాపను తుడిచి వేస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తుంటే మేము నీతిమంతులు అని దేవుడికి రావట్లేదు. అందుకే దేవుడికి మనకి సమాధానం కుదరట్లేదు. ఎప్పుడైతే మనం ఏంటో గ్రహించి దేవుని దగ్గరకు వచ్చామనుకోండి, ఆయన ఎంత మాత్రం మనం బయటికి మనకు సమాధానం ఇస్తాడు. ఏమిస్తామా? సమాధానం పడతాం దేవుడితో సమాధానం పడ్డప్పుడే అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందండి? దేవుడితో సమాధానం పడ్డప్పుడే మనకి అసలైన ఆనందం, అసలైన సంతోషం స్టార్ట్ అవుతుంది అనమాట. అంతకు మించి ఇంకా ఏం అవసరమో లేదు. కాబట్టి దినాల ప్రియమైన దేవుడా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని. యేసయ్య వచ్చి మనిషిని దేవునితో సమాధాన పరిచాడు. యేసయ్య వచ్చి ఇశ్రాయేలీయులకి అన్యులకి ఉన్న భేదాన్ని తొలగించాడు. ఏం తొలగించాడండి? అన్యులకి ఇశ్రాయేలీయులకు ఉన్న భేదాన్ని తొలగించి వాళ్ళిద్దరట ఐక్యం చేస్తున్నాడట. ప్రియమైన దేవుడా, వాళ్ళిద్దరిని ఏకం చేస్తున్నాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే ఆ మాట మనకి కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? వీరిద్దరిని. వీరిద్దరంటే ఎవరు? ఒక పక్క ఇశ్రాయేలీయులు, ఇంకో పక్క అన్యులు. ఇశ్రాయేలీయులు అన్యులు ఇద్దరినట సిలువ ద్వారా, దేనివారండి? సిలువ ద్వారా ద్వేషము సమరించి ఇద్దరిని ఐక్యము చేసి సమాధాన పరుస్తున్నాడు. కాబట్టి ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సో యేసయ్య సమాధానకారకుడు. సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. యేసుప్రభువు ఇంకో మాట చెప్పారు, దాన్ని పట్టుకుంటారు కొంతమంది. నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు, అగ్నివేయి వచ్చింది అంటాడు. ఆ మాట చదివేటువంటి బైబిల్లో యేసుప్రభువు సమాధానం ఇవ్వడానికి వచ్చాడా, అగ్ని వేయడానికి వచ్చాడా? సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మరి యేసయ్య చెప్పారు నేను అగ్ని వేయడానికి వచ్చానని. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే యేసయ్య దేవుడని, యేసయ్య రక్షకుడని ఎవరైతే తెలుసుకుంటారో ఆ కుటుంబంలో ఒకళ్ళు ప్రభువు నమ్ముతారు, ఇంకోటి ప్రభువు నమ్మరు, ఆటోమేటిక్గా భేదం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా భేదం వస్తుంది. యేసయ్య వాళ్ళిద్దరు గొడవ పెట్టలేదు. ఒకళ్ళు సత్యాన్ని నమ్ముకుని ఇంకోటి సత్యాన్ని నమ్ముకోకపోతే ఆటోమేటిక్ ఇద్దరు అన్నదమ్ములైనా భేదం వచ్చేస్తుంది అనమాట. ఒక ఇంట్లో వాళ్ళైనా భేదం వచ్చేస్తుంది. అలా భేదం వస్తుంది ప్రభు చెప్పారు తప్ప నేను పొలాలు పెడతాను, గొడవలు పెడతాను, మీకు వైరు పెడతానని చెప్పలేదు యేసయ్య. గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అవునా? ఎవరైతే సువార్త చేసి ఎవరికైతే సత్యాన్ని చెప్పి దేవునితో సమాధాన పరుస్తారో వాళ్ళు దేవుని పిల్లలన్నమాట. అందుకని సమాధాన పరచు వారి సంతతి నిలిచి ఉంటుందట. ఎవరు నిలిచి ఉంటారు? సమాధాన పరిచే వారి సంతతి నిలిచి ఉంటుంది. కీర్తన గ్రంథం చూడండి, 37వ కీర్తన 37వ వచనం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 37 చూడండి, చదవండి బిగ్గరగా. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధాన పరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనులు సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణ దారము. బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. చాలు. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరచు వారి సంతతి నిలుచును. ఎవరు నిలిచి ఉంటారు? మనం ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే పైశాచిక ఆనందాన్ని, భార్య భర్తలకు గొడవలు పెట్టి వాళ్ళని విడగొట్టి, అన్నదమ్ములు గొడవలు పెట్టి వాళ్ళని విడగొట్టి, అవునా, జాతులకు గొడవలు పెట్టి విడగొట్టి అన్నదని పైశాచిక ఆనందాన్ని ఆనందిస్తున్నారు. వాళ్ళ మీద దేవుని తీర్పు వచ్చేస్తుంది. అందులో డౌట్ ఏమి ఉండదు. ఇద్దరు దెబ్బలాడుకుంటే వాళ్ళని సమాధానం పరచాలి. భార్య భర్తలు దెబ్బలాడుకుంటారు, వాళ్ళని సమాధానం పరచాలి. అన్నదమ్ముల మధ్యన భేదాలు వస్తాయి, వాళ్ళని సమాధానం పరచాలి.
విశ్వాసులకు మధ్య భేదాలు వస్తాయి. వాళ్ళని సమాధానపరచాలి, ఐక్యపరచాలి, అంతే తప్ప విడగొట్టకూడదు. అదే విడగొట్టి ప్రియమైన దేవుళ్ళ మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి. ఈ రోజుల్లో అదే జరుగుతా ఉంది ఎక్కడ చూసినా. అందుకని భక్తిహీనుల సంతానం నిర్మూలమవుతుందట, సమాధాన పరుచు వారి సంతతి నిలిచి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సమాధానం వెదికి వెంటాడాలి. ఏమి చేయాలమ్మా? సమాధానం ఉండడానికి వెదికి వెంటాడాలని దేవుని వాక్యం. అది ఎక్కడ ఉందో చూడండి ప్రియమైన దేవుడు. సమాధానం వెదికి వెంటాడాలట. ఎక్కడ ఉందో చూడండి. 1 పేతురు చూడండి 3వ అధ్యాయము. 1 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలట. కీడు చేయడం మానేయాలి, మేలు చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. అంతే తప్ప అవునా మనము గొడవలు పెట్టేవారిగా ఉండకూడదు. కొంతమంది భార్య భర్తలు అంటారు. 5 సంవత్సరాల క్రితం సంగతి చెప్తాను. ఒక అమ్మాయికి పెళ్ళైతే ఆ అమ్మాయి గురించి నేను చెప్పిన మాట ఏంటంటే, ఈవిడికి ఆ రోజు ఒక గొడవన్నా పెట్టకపోతే సంతోషం ఉండదు, అలా దినం గడిచినట్టు ఉండదు అని చెప్పేసి అప్పుడే చెప్పాను. పెళ్ళైన కొత్తలో ఇప్పటికి వాళ్ళు దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రోజు దెబ్బలాడుకుంటారు. ఈ అమ్మకి ఆ రోజు ఒక్క గొడవన్నా పెట్టకపోతే సమాధానమే ఉండదు. అలా వాళ్ళకి కొంతమందికి అది సంతోషం. భర్తలో ఇంకోలో ఏదో ఒకటి అంటే తప్ప అవునా వాళ్ళకి ముద్ద దిగదు, దినం గడవదు అనమాట. పెళ్ళైన కొత్తలోనే ఈ అమ్మగారు ఇలాంటి వాడు చెప్పాను. మన చర్చోడు కాదు చెప్తున్నాడు. హల్లెలూయా. 10 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. ఆ 10 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నారు. అసలు ఏ మార్పు లేదనమాట. అందరితో గొడవ పెట్టుకుంటుంటాం. అర్థమైందండి. కాబట్టి అలాగే మనం ఉండకూడదు. సమాధానానికి వెతికి వెంటాడాలి. అందుకే ఎవరైతే సమాధానం పడడానికి ముందుకు వస్తారో వాళ్ళ దేవుడు దీవిస్తారు. హల్లెలూయా. భార్య భర్త గొడవలు వచ్చాయి అనుకోండి, ఎవరు ముందు సమాధానం పడితే దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అర్థమైందన్నమాట. హల్లెలూయా. ఎవరు తగ్గించుకున్నారో వాళ్ళే ఎక్కువ దేవుడు దీవిస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? సమాధానము వెతికి వెంటాడాలి. తగ్గించుకోవడానికి ఏం చేయాలి? సమాధానం పడడానికి ఏం చేయాలి? బంధువుల మధ్యలో తేడాలు వస్తాయి, సమాధానం పడడానికి ఏం చేయాలి? విశ్వాసుల మధ్యలో తేడాలు వస్తాయి, సమాధానం పడడానికి ఏం చేయాలి? సేవకులు తేడాలు వస్తాయి, సమాధానం పడడానికి ఏం చేయాలి అని ఆలోచన చేయాలి తప్ప దూరం చేసుకోకూడదు ఎవరిని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునిరా ఈ మాట బాగా గమనించండి. ఏంటని? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు. ఎంత పెద్ద బిరుదండి. దేవుని కుమారులను పిలవబడడం చిన్న మాట. చెప్పండమ్మా, మనం ఎవరు? దేవుని పిల్లలం. చెప్పండి, ఎవరి? దేవుని పిల్లలం ప్రియమైనది. కాబట్టి మనము సమాధాన పరచువారిగా ఉండాలి, సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. అంతే తప్ప భేదాలు కలిగించేవారిగా ఉండకూడదు. తర్వాత 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం నీతిగా జీవిస్తున్నప్పుడు హింస కలుగుతుంది. ఏం కలుగుతామా? ఆ నీతిగా జీవించడం వల్లే శ్రమలు వస్తాయి. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటిలోంచి విడిపిస్తాడు. మనం నీతిగా జీవిస్తున్నందుకు, భక్తిగా జీవిస్తున్నందుకు, అవునా దుర్వ్యాపారంలో పరిగెత్తకపోయినందుకట మనుషులు మనల్ని ద్వేషిస్తుంటారట. ఏం చేస్తారు? ద్వేషిస్తారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. చాలు గమనించండి. మళ్ళీ 4:4లో కూడా మాట చూడండి. 4:4లో అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును. మనం నీతిగా భక్తి ఉన్నప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని హింసిస్తారు. ఏం చేస్తారమ్మా? హింసిస్తారు, దూషిస్తారు. నువ్వేనంత నీతిమంతుడివి, మీ దేవుడే నీతిమంతుడా, మీ దేవుడే నిజమైన దేవుడా అని హింసిస్తారు, దూషిస్తారు. ఖచ్చితంగా మనకి శ్రమ కలుగుతుంది. అందుకే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మన నీతిగా జీవిస్తుంటే ఎందులో ఇరికించి మన ఇబ్బంది కూడా పెడతా ఉంటాం. మనకి ఇష్టం ఉండదు అనమాట కొంతమందికి. కాబట్టి ఇప్పుడు దేవుడా మనం ఈ దినాన
నీతిగా జీవిస్తూ హింస పడుతూ ఉంటే దేవుడు విడిచిపెట్టడం. నీతిమంతుల గట మేలు ప్రతిఫలంగా వస్తాడు. నీతిమంతులకు మేలు కలుగునని చెప్పంటాడు దేవుడు. నీతిమంతులకు ఏం కలుగుతుంది? నేను కలుగు. ఎప్పటికైనా నీకు ఆ శ్రమ నుంచి విడుదల పొందుతావు. ఎప్పటికైనా దేవుడు నీ పక్షాన్ని వ్యాజ్యం ఆడతాడు. అతను దేవుడిని విడిచిపెట్టడు. నీతి కోసం ఎవరైతే శ్రమ పడుతున్నారో వారికి తాత్కాలిక శ్రమలు ఉంటాయి, అంతే తప్ప శాశ్వతంగా శ్రమలు ఉండిపోరు. కొంతకాలమే శ్రమలు ఉంటాయి, ఆ తర్వాత వాళ్ళు సువర్ణంగా మారిపోతారు. అదొందండి, వాళ్ళు దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. వాళ్ళు హింసించే వాళ్ళు సిగ్గుపడతారు, అవమానం ధరించుకుంటారు, భూమికి పెంటలాగా అయిపోతారట. భూమికి ఎలాగ అయిపోతారు? పెంటలాగా అయిపోతారు. దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అందుకే దినాన నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారివి. నువ్వు నీతి కోసం హింసించబడాలి. ఒకవేళ శ్రమలు వస్తే మనకు దేని బట్టి శ్రమలు రావాలంటే నీతిగా జీవిస్తున్న శ్రమలు రావాలి. ఎందుకు శ్రమలు రావాలండి? నీతిగా జీవిస్తున్న శ్రమలు రావాలి. మనం తాగేసి బండి మీద పడిపోయి కాలు చేయనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు శ్రమ వచ్చింది అనుకోండి, అది శ్రమ కాదు. చాలా మంది అలా శ్రమలు పడుతుంటారు. అవునా? మెట్ల మీద పడిపోతారు, టక్కుమని ఏదైనా తాగేస్తారు, మెట్ల మీద పడిపోతారు, కాలు ఇరిగిపోతాయి, అప్పుడు శ్రమ పడతారు. అది శ్రమ కాదు. మన శ్రమ తాగేసి ఎవరో ఏదో అంటారు, అవునా, తను తింటారు, అది శ్రమ కాదు. అదోదండి, నీతి కోసం జీవిస్తూ శ్రమ పడితే అది శ్రమ, అది దేవునికి హితమగును. హల్లెలూయా. చూడండి, ఆ మాట మనం ఇంకో మాట కూడా చదువుకోవచ్చు. 2వ అధ్యాయంలోనికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. బహుశా 20వ వచనంలో ఆ మాట ఉండొచ్చు. చూడండి, 20వ వచనంలో, తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించేలా మీకు ఏమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడింది. సరే, ఎందుకు మనం పిలువబడ్డామట? మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డాం. అదొందండి, తప్పులు చేసి, అవునా, నిందలు పడ్డానికి, తప్పులు చేసి శ్రమ పడ్డానికి పిలవబడలేదు. మేలు చేసి, మన క్రైస్తవ జీవితం ఏంటంటే మేలు చేయాలి, మళ్ళీ మనమే శ్రమలు అనుభవించాలి. అవతల వాళ్ళకి మనం కీడు చేస్తున్నారు, మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేసి మరలా ఏంటంటే నిందలు పడడం, శ్రమ పడడం, కీడు అనుభవించడం. అందుకే మనం పిలవబడ్డామట. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం తప్పు చేశారని చెప్పండి? ఆయన హింసించారు, అవునా? రొట్టెలు తిన్నారు, అవునా, మళ్ళీ అదే చేతితో రాళ్ళు పట్టుకున్నారు, అవునా కదండి? యేసు ప్రభువు మేలు చేశారా లేదమ్మా? అవునా? ఆకలితున్నప్పుడు రొట్టెలు పంచారు, అవునా, రొట్టెలు తిన్నారు, మళ్ళీ అదే చేతితో రాళ్ళు పట్టుకుని యేసుని కొట్టడానికి వచ్చారు, అవునా? ముందేమో హోసన్నా హోసన్ పాటలు పాడారు, తర్వాత వెళ్ళి సిలువేయండి సిలువేయండి అన్నారు, అంతే కదండి? వెంటనే మారిపోయారు అన్నమాట. సో విషయం ఏంటంటే యేసయ్య అన్యాయంగా శ్రమ పొందారు, అవునా కదండి? అప్పుడు అంతే, కొన్నిసార్లు అన్యాయంగా నిందలు పడతాం, అన్యాయంగా శ్రమలు అనిపిస్తుంటాం, మేలు చేసి శ్రమలు అనిపిస్తుంటాం, మేలు చేసి నిందలు పడుతూ ఉంటాం, అవునా కదండి? సో అందుకని మనము ఏం చేయాలంటే సంతోషించాలి. హల్లెలూయా. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము. దేవుడు పరలోకాన్ని ఇస్తున్నాడు మనకి. నీతిగా జీవించేవాళ్ళట పరలోకానికి వెళ్తారు. అర్థమైందండి? చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని గ్యారంటీ చెప్పలేం, కానీ నీతిగా జీవించేవారు మాత్రం పరలోకానికి వెళ్తారు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందని, నేను చర్చికి వచ్చాను కాబట్టి ఆదివారం పరలోకం గ్యారంటీ అనుకోవద్దు. నీతిగా జీవిస్తే పరలోకం గ్యారంటీ, ప్రియమైన. కాబట్టి నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని దేవుని వాక్యము తేటగా మనకు బోధిస్తుంది అనమాట. తర్వాత 11వ వచనం చూసుకుని మనం ముగించుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. గమనించండి ప్రియమైన దేవులారా, యేసయ్య నిమిత్తం. ఎవరి నిమిత్తం? యేసయ్య నిమిత్తం. యేసయ్య నిమిత్తం అంట హింసలు, నిందలు. యేసయ్యను నమ్ముకున్నందుకు హింసిస్తారు, అలాగని యేసయ్యను ప్రకటిస్తున్నందుకు హింసిస్తుంటారు, యేసయ్యను వెంబడిస్తున్నందుకు హింసలు కలుగుతుంటాయి. నిజమైన క్రైస్తవులు, నిజంగా సత్యాన్ని తెలుసుకున్నాడు, నిజంగా మారు మనసు పొందినోడు ఏదో ఒక రీతిగా హింసింపడతారు. ఏదో ఒక బంధువుల ద్వారా, లేకపోతే లోకం ద్వారా, ఇతరుల ద్వారా హింసలు వస్తాయి. కానీ వాటిని సహిస్తే
ధన్యులు. హల్లెలూయా. అర్థమైందండి. ఈ భక్తుడైన యోహాను గారు గురించి ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథం చూడండి 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అర్థమవుతుందండి. ఈయన ప్రభు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. ప్రభు యొక్క సాక్ష్యాన్ని ఇతరులు చెప్తున్నాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు చనిపోయారు, తిరిగి 3వ రోజు లేచారు, యేసు నమ్ముకుంటే పాప క్షమాపణ, యేసయ్య నమ్ముకుంటే మరణం తర్వాత నిత్య జీవమని సువార్త చేస్తుంటే ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. పద్మాసు ద్వీపము ఒక జైలు అన్నమాట. అలా అందులో ఇక మనుషులు ఉండరు, జంతువులు మాత్రమే ఉంటాయన్నమాట. బతికినంతకాలం బతికి ఇక్కడ చచ్చిపోవాలి అంతే. ఇదివరకు రోజుల్లో ఎక్కడో వేసేవాడు, శ్రీలంక అండమాన్ దీవులు, అండమాన్ అడవుల్లో పడేసేవాడు. అవునగాని అలాగో పద్మాసు ద్వీపంలో పడేసారు. అక్కడ ప్రియమైన దేవుడా ఎందుకు శ్రమలు అనిపిస్తారంటే దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తం ఆయన హింసింపబడ్డాడు. అందుకని యేసయ్య నిమిత్తం హింసలు శ్రమలు వచ్చాయంటే మీరు ధన్యులు. హల్లెలూయా. ఎవరమ్మా యేసయ్య కోసం శ్రమ పడేవాళ్ళు ధన్యులు. అర్థమైందండి. ఆ ధన్యత మీకుందా? ఎప్పుడైనా అలా శ్రమ పడ్డారా? యేసయ్య కోసం నేను ఈ విషయంలో శ్రమ పడ్డాను, యేసయ్య కోసం ఈ విషయంలో నిందపడ్డాను, యేసయ్య కోసం ఈ విషయం నష్టపోయాను అనేది ఎక్కడైనా మీరు సాక్ష్యం చెప్పగలరా? చెప్పలేకపోతే మీ విశ్వాసము, మీ భక్తి, మీ సమర్పణలో తేడా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి. ఏం చెప్పాను? యేసయ్య నమ్ముకున్న తర్వాత, నమ్ముకున్నందుకు ఏదైనా నష్టం, ఏదైనా నింద, ఏదైనా శ్రమపడి ఏం చేసింది? అవునా? ఒక్క పనైనా. అందుకని నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకినప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించండి. అవునా? ఆనందించండి. పరలోకంలో మీ ఫలం ఏమవుద్ది? అధిగమనం. పరలోకం వెళ్ళడం గొప్పే, కానీ పరలోకంలో ఫలం అధిగమనం ఇంకా గొప్ప. ఏది గొప్ప అండి? పరలోకంలో ఫలం మీకు ఉంటుందా? అసలు పరలోకం వెళ్తారా? అది కూడా డౌటే. యేసుప్రభు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభా పరలోకంలో ఎవరు గొప్ప చెప్పని అడిగారు. ఏమడిగారు? పరలోకంలో ఎవరు గొప్ప అని అడిగితే యేసుప్రభు ఏం చెప్పారు? ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మీరు మార్పు చెంది పసిబిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోకానికి వెళ్ళలేదని చెప్పారు. వాళ్ళు అడిగింది ఎవరు గొప్ప అని అడిగేది. యేసయ్య చెప్పింది ఎంట్రన్స్ గురించి చూసుకుంటారు బాబా అంటున్నాడు. ఎంట్రన్స్ అందులోకి అసలు వెళ్తారా వెళ్ళరు. ముందు మీరు మార్పు చెందకపోతే పరలోకానికి వెళ్ళరు. అవునా? సో పరలోకానికి వెళ్ళడం గొప్ప, అక్కడ ఫలము ఉండడం ఇంకా గొప్ప. హల్లెలూయా. పరలోకంలోకి వెళ్ళాక మన ఫలం ఉంటుందని మీకు నమ్ముతున్నారా? అవునా? ఒక్క నిందైనా పడలేదు, ఒక్క శ్రమ అయినా పడవు, అవునా? ఒక సమర్పణ అయినా లేదు. అవునా? నేను సమర్పణ చెప్తున్నా మాటలకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్యూటీ చేసినప్పుడు, అవునా, ఆదివారం ఏంటండి చర్చి మానేసి డ్యూటీకి వెళ్తే 200 వస్తాయి. అర్థమైందండి. ఆ రోజులు 92, 93లో సంగతి చెప్తున్నారు. అర్థమైందండి. 200 నాకు చాలా అవసరం అన్నమాట. కానీ ఆ 200 గురించి చూసుకునేవాడు కాదు. కానీ ఆదివారం అవునా ఆ 200 వదిలేసుకుని చర్చికి వెళ్ళేవాడు. అర్థమైందండి. సావుకు రాకముందు సంగతి చెప్తున్నాను. అర్థమైందన్నమాట. నాకు చాలా అవసరం డబ్బులు, చాలా తక్కువ జీతం అనమాట. చిన్న జీతంలో పనిచేశాను. అర్థమైందండి. ఓటీ చేస్తే 200 వస్తాయి. కానీ ఓటీ ముఖ్యమా, ఆదివారం ఆరాధన ముఖ్యమా? ఆదివారం ఆరాధన ముఖ్యం. ఆ డబ్బులు నాకు పర్లేదు. ఆదివారం దేవుని అది నష్టం అనమాట. అర్థమైందండి. కష్టం గురించి చెప్తున్నాడు. ఎంత కష్టమో అర్థమైంది. మళ్ళీ దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ప్రియమైన దేవుళ్ళరా ఆదివారం వైజాగ్ నుంచి జీనబడి వెళ్ళి వచ్చేవాడు అనమాట. అర్థమైందండి. అప్పుడు కూడా డ్యూటీ మానేసి అంటే ఓటీ మానేసి డబ్బులు నష్టపోయినా పర్లేదు అనుకుని వెళ్ళి అలా ఎన్నిసార్లు వర్షంలో, ఎండలు, రాత్రులు, పగళ్ళు, ఒక కష్టం కాదు ఎన్నో కష్టాలు పడ్డాం. మరి అలా కష్టం పడ్డాం. దేవుడు నమ్ముకున్నందుకు ఫ్రెండ్స్ అందరూ దూషించారు, నిందలు, అవునా, ఎన్ని తిట్టారు, ఇలాగే తిట్టారు. కానీ దేవుడు ఎవరో తెలిసింది, అంతే. అవునా, వాళ్ళు ఎన్ని తిట్టినా పర్లేదని
మౌనంగా నవ్వుతూ చిరునవ్వుతో వాళ్ళని ఇంకేమనకుండా వదిలేసామన్నమాట. నిందలు ఏమైనా పడ్డావు, శ్రమలు ఏమైనా పడ్డావు, వస్తాయి. వచ్చినప్పుడు వాటికి భయపడి ప్రభువుని విడిచిపెట్టకూడదు, కానీ వాటిని సహిస్తే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈ 3 మాటలు బాగా గుర్తు పెట్టుకోండి. ఇంక సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. 3 మాటలు. మొదటిది, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. నీవు గనక సరిగ్గా ప్రార్థన చేసుకుంటే దేవుని సమాధానం తోడుగా ఉంటాయి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:4-7 ప్రకారం చూస్తే సరిగ్గా ప్రార్థన చేసుకునే వాళ్ళకి దేవుని సమాధానం తోడుగా ఉంటుంది. సరిగ్గా వాక్యం చదువుకునే వాళ్ళకి సమాధానకర్త దేవుడే తోడుకుంటాడు. ఎవరు తోడుకుంటారు? సమాధానం దేవుడే తోడుకుంటాడు. అప్పుడు నీలో సమాధానం ఉంటుంది. నువ్వు ఇతరులకి నీ సమాధానాన్ని పాస్ చేస్తావు. అనేక మంది రక్షణ పొందడానికి అవకాశము ఉంటుంది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అవునా? యేసయ్య నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోకంలో వాళ్ళ ఫలము అధికమవుతుంది. అవునా? సో ఈ దినం నుండి నిజమైన దీవెన మనం పొందుతున్నాం. ఏం దీవెనండి? నిజమైన దీవెన. నిజంగా నేను దీవించబడ్డాన్ని చెప్పగలవా? నిజంగా ఆశీర్వదించబడ్డాన్ని చెప్పగలవా? చెప్పలేకపోతే ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నాలో సమాధానం ఉండని సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, నీ నీతి కోసం హింస, శ్రమ, నష్టము, బాధ వచ్చిన మీ నిమిత్తం, వాక్యం నిమిత్తం శ్రమ, నష్టం, కష్టం వచ్చిన నేను సంతోషంగా సహిస్తాను. ఎలా సహిస్తాను? సంతోషంగా సహిస్తానని మనం కనుక తీర్మానం తీసుకుని వెళ్ళాలి. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. మనం ఎంతైతే నష్టపోతామో దానికి మించి దేవుడు ఇస్తాడు. దేవుని కోసం నష్టపోయింది ఏది నష్టం కానీ కాదు. ఇప్పుడు ఆ రోజు నేను దేవుని కోసం నష్టపోయాను, అది నష్టం ఏంటి? అవన్నీ పరలోకంలో డిపాజిట్ అయి ఉంటాయి. హల్లెలూయా. పరలోకంలో ఏమంటాయమ్మా? డిపాజిట్ అయి ఉంటాయి. మనం ఈ లోకంలో ఏం లేకపోవచ్చు, కానీ పరలోకంలో ఖచ్చితంగా ఉంటాయి. ప్రేమ కాబట్టి దినాన నీవు నేను కూడా ప్రభు కోసం ఇక్కడి నుంచైనా శ్రమ పడాల్సి వస్తే శ్రమ పడండి, నింద పడాల్సి వస్తే నింద పడండి, నష్టపోవాల్సి వస్తే నష్టపోండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. కళ్ళు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలని పిలవబడడం మించిన ధన్యత ఇంకోటి లేదు. పరలోకానికి వెళ్ళడానికి మించిన ధన్యత ఇంకోటి లేదు. మనకి ఎన్ని కోట్లున్నా అర్థండి, ప్రపంచంలో గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు. వాడు డబ్బులు ఇచ్చి పరలోకానికి కొనలేరు, ఎవ్వరు కొనలేరు. ఈ లోకంలో ఏదైనా కొనగలరు, కానీ పరలోకాన్ని మాత్రం ఎవ్వరు కొనలేరు. కాబట్టి పరలోకానికి మార్గం యేసే. అందుకే యేసే చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి అంతకు రాలేడు. పరలోకానికి వెళ్ళలేము. జీవ మార్గము యేసయ్య. ప్రియమైన దేవుడా, మనలను రక్షించడానికి వచ్చాడు. పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, నరకం నుండి విడిపించడానికి వచ్చాడు. నిత్య జీవడానికి వచ్చాడు. ఏదో మేలు జరుగుతుందని యేసయ్య దగ్గరికి వచ్చి మేలు పొందుకుని వెళ్ళిపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు. గొప్ప మేలు ఏంటంటే మరణం తర్వాత నిత్య జీవనానికి వెళ్ళడం, దేవునితో సమాధాన పడ్డం. దేవుని కోసం నష్టపోవడం కూడా మేలే. దేవుని కోసం నష్టపోవడం మేలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని కోసం నిందపడడం మేలు అన్న విషయం గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుని కోసం శ్రమ పడడం మేలు అన్న విషయం గుర్తుపెట్టుకో. మాస్టర్ గారు ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు ఆ శ్రమ వచ్చింది? దేవుని పరిచయలో ఉంటున్నారు కాబట్టి అంత శ్రమ పడుతున్నారు. అది ఆమెకు మేలు, అది దీవెన. వాళ్ళ శ్రమ పడుతూ ఉండొచ్చు, కానీ ఆ శ్రమగానే కాదు, గొప్ప దీవెన మాస్టర్ గారు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం శ్రమ పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీవెన. ప్రియమైన దేవుడా, మనము చెప్పుకోగలం ఆ మాట. అలాగే నీవు ఏదైనా శ్రమ పడుతున్నావా, శ్రమ పడి దేవుని మందిరానికి వస్తున్నావా, చిన్న వర్షం పడితే అయిపోతాం. అవునా? గొప్ప భక్తులు మళ్ళీ అవునా? కానీ గొడుగేసుకుని చర్చికి రాలేవా? ఆటో కట్టుకుని చర్చికి రాలేవా? ఆలోచించండి. ఎన్నిసార్లు మానేయలేదు? చిన్న వర్షం వచ్చిందని. వర్షం రాత్రి వస్తే ఉదయం మానేస్తారు. అవునా? సాయంత్రం వస్తారేమో, అవునా, ఉదయమే మానేస్తారు. అవునా? బయలుదేరే టైం వర్షం వస్తుందని మానేస్తారు. బయలుదేరే దేవునికి సహాయం చేయడం
చిన్న కష్టం దేవుడి కోసం పడవగానే ప్రేమనది ఇక నుంచి సరిగ్గా ఉన్నాడు. దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రభు ఈ లోకానికి వచ్చింది మన కోసం ప్రాణం పెట్టడానికి, మనకు వాక్యాన్ని ఇవ్వడానికి, దేవునితో సమాధానపరచడానికి, నిత్య జీవడానికి వచ్చాడు. వీటి తర్వాత ఏ మీరైనా సరే, నీకు ఉద్యోగం లేదా దేవుడు ఉద్యోగం ఇస్తాడు, డబ్బులు లేవా డబ్బులు ఇస్తాడు, ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇస్తాడు, ఇంకేదన్నా లేదా అడుగు దేవుడు ఇస్తాడు. ఇప్పుడని నేను అంటలేదు, అన్ని దేవుడు ఇస్తాడు. లోకం ఆయనదే, లోకము దాని సంపూర్ణతయు, భూమి దాని నివాసులను, ఆకాశం ఆయనదే, సముద్రం ఆయనదే, 1000 కొండల మీద పశువులు ఆయనవే. ప్రభు అంటారు, వెండి నాది, బంగారం నాది, అన్ని ఆయనవే, సమస్తము ఆయనవే. ఆయన అన్ని మనకిస్తాం, మన కోసమే. నిజం చెప్పాలంటే అన్ని సృష్టించాడు, మనం వాటిని అనుభవించాలని, దేవుని స్తుతించాలని సృష్టించాడు. అనుభవిస్తున్నాం కానీ దేవుని స్తుతించట్లేదు. ఆ ధనవంతుడు విస్తారమైన పంట పడినప్పుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు కానీ స్తుతించమనే మాట పలకలేకపోయాడు. అందుకే చాలా శ్రమ పడ్డాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నాకు ఆహారం ఇచ్చాడు, ఈ రోజు ఇచ్చాడు, ఈ ఆరోగ్యం ఇచ్చాడు, ఈ డబ్బులు ఇచ్చాడు, ఈ కుటుంబం ఇచ్చాడు, ఈ సంఘం ఇచ్చాడు, ఇంత ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. దేవుడు స్తుతించాలి. అన్ని విషయాలు బట్టి దేవుడు స్తుతించాలి. స్తుతించాలి, నోరు తెరిచి స్తుతించాలి. ప్రభా ఇక నుండి కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రభా, భయభక్తులు కలిగి ఉంటాను ప్రభా, శ్రమ అయినా పడతాను, నిందైనా పడతాను కానీ ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టను ప్రభా, మీ వాక్యాన్ని విడిచిపెట్టను ప్రభా, మీ సన్నిధిని విడిచిపెట్టను ప్రభా, మీ మందిరాన్ని విడిచిపెట్టను ప్రభా, సహవాసం విడిచిపెట్టను ప్రభా. ప్రార్థన చేసుకోండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి, సమర్పించుకోండి, నోటితో సమర్పించుకోండి. హల్లెలూయా. దేవుడు దీవిస్తాడు, దీవిస్తాడు, ఇప్పుడే దీవిస్తాడు, రేపు కాదు, ఇప్పుడే దీవించి పంపిస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఎన్నో విషయాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాం, ఎన్నో విషయాల్లో స్వామరులు ఉంటున్నాం తండ్రి, ఎన్నో విషయాల్లో అవిశ్వాసులు ఉంటున్నాం, ఎన్నో విషయాల్లో భక్తిహీనులు ఉంటున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి, విరక్తులు కడిగి పరిశుభ్రపరచండి అయ్యా. ఇప్పుడే కడగండి ప్రభా, ఇప్పుడే కడగండి ప్రభా. నీతిమంతులుగా చేయండి ప్రభా, మీకు ఇష్టలుగా మార్చండి ప్రభా, మీకు సాక్షులుగా మార్చండి ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ శరీరంలో రక్తం పాలు కుక్కలు పొందుటకు మేము యోగ్యులము కాదు ప్రభా, మీరే మాకు యోగ్యత ఇవ్వండి ప్రభా, మీరే మమ్మల్ని అర్హులుగా చేయండి ప్రభా. అయ్యా అయ్యా మాకు సామర్థ్యము కలుగు చేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రున్నాను. శ్రమ వచ్చిన ప్రభా సంతోషంగా భరించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రొట్టెను మీ జీవాహారంగా మార్చండి. ఎవరు అయోగ్యంగా అనాలోచనగా తీసుకోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సిలువ బలియాగమును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంచుకోవడానికి మీ కృప దయచేయండి. మమ్మల్ని మీ కుమారులుగా మార్చండి, మీ రాజ్యములకు వారసులుగా చేయండి. పరలోకంలో మా ఫలం అధికమోటకు సహాయం చేయండి. మీరు నడిపించి పొందమని ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేసి నమ్మొచ్చు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. కళ్ళు చేసి తీసుకోండి. ఎవరు అయోగ్యంగా అనాలోచనగా తీసుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.